అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. ఒకరోజు సింహం అడవిలో తిరుగుతుండగా వేటగాని వలలో చిక్కుకుంది. తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ వీలు కాలేదు. వెంటనే సింహం అరవడం ప్రారంభించింది. ఎవరైనా ఉంటే సహాయం చేయమని గట్టిగా అరవసాగింది. అటుగా వెళ్తున్న ఎలుకకి సింహం అరుపులు వినబడ్డాయి. అలాగే సింహం దగ్గరికి వెళ్ళింది. ఓ సింహం మహారాజా, నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను వల నుంచి విడిపిస్తాను అని ఎలుక సింహానికి చెప్పింది. అప్పుడు సింహం పకపక నవ్వసాగింది. ఓ ఎలుక, నువ్వెంత చిన్నగున్నావు, నువ్వు నాకు సహాయం చేస్తావా అని అన్నది. నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నన్ను ఎలా కాపాడతావు అని అంది. అప్పుడు సరే, మనమిద్దరం ఒక ఒప్పందం కుదుర్చుకుందాం, అలా అయితే నేను నిన్ను కాపాడుతాను అని సింహానికి ఎలుక చెప్పింది. సింహం వెంటనే సరే అంది. ఎలుక తన పదునైన పళ్ళతో వలను అంతా కొరికేసి సింహాన్ని విడిపించింది. సింహం ఎలుక ఎప్పటికీ మంచి స్నేహితులుగా అడివంతా జాలీగా తిరగసాగాయి. చూసారా మహారాజా, మనము ఎప్పుడూ ఎవరిని తక్కువగా అనుకోకూడదు. ఎప్పుడు ఎవరు ఎలా సహాయం చేస్తారో మనకు తెలియదు కదా అని ఎలుక చెప్పింది.